అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయులకు బిగ్ రిలీఫ్ అయితే దొరికింది. ఇక అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక గతంలో ఈయన పాలనలో మనం అనేకమైనటువంటి నిర్ణయాలు అయితే వివాదాస్పద నిర్ణయాలు అయితే తీసుకోవడం చూసాం. ఇప్పుడు కూడా ఆయన 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే కూడా కొన్ని కీలక నిర్ణయాలతో అమెరికాకు వలస వచ్చిన వారికి అలాగే మన భారతీయులకు కూడా బిగ్ షాక్ అయితే తగిలింది. ఇక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తాత్కాలికంగా 14 రోజుల పాటు కూడా నిలిపివేయాలని సియోటిల్ జడ్జి తీర్పునైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇంతకీ ఏంటది, అసలు ట్రంప్ గారు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల భారతీయులకు ఇప్పుడు మేలు ఎలా జరిగిందనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్తే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపించడమే కాకుండా ఇక్కడ ఏదైతే గతంలో 1860 నుంచి కూడా ఉన్నటువంటి రూల్ను మనకు ఆయన తీసివేయడం జరిగిందనమాట. ఇక జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేయడం జరిగింది. ఇక ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనని కూడా ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే వలసదారులను వెనక్కి పంపించేందుకు కూడా నేను కట్టుబడి ఉన్నానని కూడా అన్ని దేశాల కంటే అమెరికాను అత్యున్నతంగా తీర్చిదిద్దడానికే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా మనకు డొనాల్డ్ ట్రంప్ గారు అయితే తెలియజేశారు. ఇక ఈ నేపథ్యంలో జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసినటువంటి ఆయన ఫిబ్రవరి 20 లోపు ఎవరైతే పిల్లలను కంటారో, ఎవరైతే అమెరికాకు వలస వచ్చిన వారు కానీ మన ఇండియన్స్ ఎక్కువ మంది అమెరికా అంటే ఒక మోజు అనమాట. మన వాళ్ళందరికీ కూడా అమెరికాలో వెళ్ళి స్థిరపడాలనేది ఒక డ్రీమ్ అనమాట. ఇక ఈ డ్రీమ్తో వెళ్ళిన వారందరికీ కూడా ఈ జన్మతః పౌరసత్వ హక్కు రద్దని చెప్పేసరికి వాళ్ళు చాలా కంగారు పడడం జరిగింది. ఇక ట్రంప్ గారు నిర్ణయం తీసుకోవడంతో కొంతమంది ఈ జన్మతః పౌరసత్వ హక్కును ఎందుకు రద్దు చేస్తున్నారు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి రూల్ను మీరు ఎలా రద్దు చేస్తారని కొంతమంది కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. సియోటెల్లో కోర్టుకు అయితే వెళ్ళడంతో అక్కడ నిన్న విచారణ జరిగినటువంటి సియోటెల్ జడ్జి ఆయన దేశవ్యాప్తంగా 14 రోజుల పాటు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని నిలిపివేయాలని ట్రంప్కే షాక్ అయితే గురి చేసిందనమాట. ఇక మనకు ఏదైతే ఫిబ్రవరి 20 లోపు పిల్లల కంటేనే ఈ జన్మతః పౌరసత్వ హక్కు వస్తుందని ట్రంప్ ప్రకటించారు. దీనిపైన కోర్టుకు వెళ్ళి ఇక నిన్నైతే కోర్టు ఈ విధమైనటువంటి తీర్పు అయితే ఇచ్చింది. 14 రోజుల పాటు కూడా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ కూడా దీనిపైన విచారణ జరిపి పూర్తి నిర్ణయం తీసుకుంటామని, ఇది మాకే షాకుకు గురి చేసిందని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక మరి ముందు మరింత నిర్ణయాలు తీసుకుంటారో అని ఇప్పటికే ప్రపంచమంతా వణికిపోతోంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏ నిర్ణయాలు తీసుకుని ఏ దేశం మీద పడతారో అని కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని మీ విలువైనటువంటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.